రూల్స్ 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 స్కూల్లో రూల్స్, కాలేజ్లో రూల్స్, లాస్ట్కి పెద్ద అయ్యాక కూడా రూల్స్. సో అందుకే నేను ఈరోజు డిసైడ్ అయిపోయినా, ఈరోజు ఎవ్రీ పాసిబుల్ ప్లేస్లో నేను రూల్స్ బ్రేక్ చేసేస్తా అని చెప్పి. అంటే ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. సో ఈ వీడియోలో అయితే మనం లైబ్రరీలో గట్టి గట్టిగా అరవడం, మెడికల్ షాప్ అంతా తినడం, మెట్రోలో గట్టిగా సౌండ్ పెట్టుకుంటూ ఫోన్ చూడడం, అండ్ మాల్లో వర్కర్స్ ఓపిక నశించేటట్టు చేయడం, మరి ఇంకెన్నో చేస్తున్నాం. సో లెట్స్ గో. అండ్ యాగైతే మనమైతే రూల్ బ్రేక్ చేయడానికి వచ్చేసింది మెట్రో రూల్ ఏంటి, సైలెంట్గా ఉండాలి, మన పని మనం చేసుకోవాలి. మనం ఆబ్వియస్లీ అది చెయ్యలేకపోతున్నాం, అంటే చేయట్లే మనం. బేసికలీ మనం సౌండ్స్ పెట్టి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేద్దామంటారా. సో చూద్దాం ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయో. సో ఫస్ట్ అయితే మెట్రోలో రూల్ వచ్చేసి సైలెంట్గా ఉండడం గైస్. నేను అది బ్రేక్ చేయబోతున్నా. సో నేను అందుకే కొంచెం కామెడీ రీల్స్ లౌడ్ సౌండ్ పెట్టుకొని వింటున్నా. సో లెట్స్ ఎవరైనా రియాక్ట్ అవుతారో లేదు. జనాలు రియాక్షన్స్ అయితే ఇస్తున్నారు కానీ రెస్పాండ్ అవ్వట్లే గైస్. ఎవడు కేర్ చేయట్లే. ఇంకా నాకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు గైస్. అయినా కూడా హోప్స్ లూజ్ అవ్వకుండా లైబ్రరీకి వెళ్ళిపోతున్నాం. మనం నెక్స్ట్ బ్రేక్ చేసే రూల్ వచ్చేసి లైబ్రరీ. చిన్నప్పటి నుంచి చాలా అలసిపోయినా గైస్ లైబ్రరీలో ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అంటూ. అందుకే ఏ రోజు నా పని మూలంగా వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ వాళ్ళు ఎట్లా నన్ను ఏమైనా తిడతారా, ఎలాగొట్టేస్తారా అని చెప్పి. హలో AC? Huh? AC, yeah. Where are you? I cannot find you. Hello? Can you raise your hand? Hello? Huh? Where are you? You're not here. Are you in the AC room? This is AC room, right? 30-day US waiver for India to buy standard Russian oil. Rapper turned politician. Rashtriya Swaraj. ఇక్కడ ఎంత డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వకుండా చాలా డెడికేటెడ్గా చదువుకుంటున్నారు గైస్. ఇక లైట్లే అని చెప్పేసి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయినాం మనం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మూవీస్ కూడా చూడొచ్చా? హలో వినిపిస్తుందా? హలో ఓకే ఇక్కడ వచ్చిన, కానీ ఇదంతా బాగాలేదు ఇక్కడ రీడింగ్. ఐ షుడ్ నాట్ టాక్ ఇన్ సైడ్. ఓకే ఫైనలీ అప్పటి నుంచి ఒక్క రియాక్ట్ అయినారు గైస్ రూల్ బ్రేక్ చేసినందుకు. షీ టోల్డ్ మీ నాట్ టు స్పీక్, కాకపోతే అది రికార్డ్ అవ్వలేదు మైక్లో. అండ్ నెక్స్ట్ రూల్ మనం ఏం బ్రేక్ చేస్తున్నాం అంటే మెడికల్ షాప్ది. బేసిక్లీ నేను కొన్ని వియర్డ్ క్వశ్చన్స్ అడిగి నేను ఆ టాబ్లెట్ అడగబోతున్నా. అదేంటంటే, చూడండి, आपका शॉप में सब कुछ है क्या? सब कुछ क्या चाहिए तो भी वो दे देंगे मुझे? उस टैबलेट का नाम नहीं मालूम मेरे को. उस टैबलेट से मेरे को हेडेक जाना है. मेरे को बहुत बोरिंग फीलिंग हो रहा है. जाना है. और मेरे को नींद भी बहुत सारा कुछ आ रहा है. वो नींद भी जाना है. और मेरे को रील्स देखने का मन हो रहा कभी कभार. ऊके रील्स देख बुद्ध అవుతుంది. तो मैं हंग्री नको होना, नींद नको होना, रील्स नहीं नको होना, सब कुछ नको होना. मैं बहुत डिसिप्लिन होना है. ऐसा ये सब इलाजों को एक टैबलेट दे दो मुझे. ये बाजू में डॉक्टर रहता. डॉक्टर के जाए मैंने, इलाज नहीं है बोल के बोला. तो आपने बोला इधर सब कुछ है, आपके पास कुछ नहीं है क्या? दे दो भैया टैबलेट मुझे, मेरे को नहीं मालूम. अभी चॉकलेट होना नहीं होना.
चॉकलेट नको होना, मैंने टैबलेट बोला है, टैबलेट दे दो मुझे। आंटी अंकल ने बोला सब कुछ है इस शॉप में, तो नको बोल रहा। प्रॉब्लम है, सोल्यूशन तुम्हारे पास है। नहीं है मेरे पास सोल्यूशन, मेरे को टैबलेट होना है, अब दे दो मुझे। क्या करूं मैं अब? मंदिर में जाके बैठ जाना। मंदिर पे जाए तो मेरे को खाने का मन हो रहा है, खाने तो ऐसा हो जाऊंगी मैं मोटा। ఒక్కరే నన్ను వచ్చేసా ఒక రాకపోతే మీ షాప్కి వచ్చి కూర్చుంటా నేను నిజానే కూర్చుంటా. కూర్చోండి. చాలా స్వీట్ గా ఈ అంకుల్, ఎంత నెత్తి తిన్నా కూడా అస్సలు చిరాకు పడతలే నా మీద, నవ్వుకుంటా మాట్లాడుతుండు, ఇంక్లూడింగ్ ద లేడీ హూస్ ఇన్ సైడ్. సో ఇంకొంచెం ఇరిటేట్ చేద్దామని వేరే మెడికల్ షాప్ కి పోతున్నా, అక్కడ కూడా సేమ్ అడిగినా, మీరే కూడా నేమ్ రియాక్షన్ ఇచ్చిన. ఇవన్నిటికీ నాకు ఒక టాబ్లెట్ కావాలి. డాక్టర్ కన్సల్ట్ అవ్వండి సార్. డాక్టర్ ఏందన్నా, నేను మెడికల్ షాప్ కి వచ్చినా. అరే ఏంది మేడం అట్లా మాట్లాడుతున్నారు మీరు? నాకు కావాలన్న టాబ్లెట్. డాక్టర్ దగ్గర పోయేది ఉంటే ఇక్కడ ఎందుకు వస్తాను, నేను ఇక్కడ వచ్చాను, నాకు టాబ్లెట్ కావాలి. డాక్టర్ కన్సల్ట్ అవ్వండి మేడం, చెప్తున్నాను నేను మీకు. అంటే డాక్టర్ కి కన్సల్ట్ అయితే మెడికల్ షాప్ లో టాబ్లెట్ దొరుకుతుంది అన్నాడు. అదే ఆయన ఆశ్చర్యమేనండి. ఏంటి టాబ్లెట్ ఏదో డాక్టర్ ఏం రాయాలి కూడా మీరు చెప్తారా ఇప్పుడు? మీరు నన్ను ఏం మేడం అంటే మీరు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి మేడం? ఇక్కడ మీరు అన్ని టాబ్లెట్స్ ఉన్నాయన్నారు కదా, నాకు కావాలి ఇప్పుడు టాబ్లెట్ అవన్నిటికీ తగ్గట్టు. అన్ని తగ్గట్టు అంటే ప్రాబ్లం చెప్పండి అని చెప్పాను, మీకు ఇస్తానులే నేను. అంటే ఏ ప్రాబ్లం కానీ ఉండాలి కదా, మెడికల్ షాప్ ఎందుకు ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ కే కదా ఉండడానికి. మేడం ప్లీజ్, మీరు ఎలా అంటున్నారో నాకైతే తెలియదు. ఇక్కడ మెడికల్ షాప్ అన్న మూడ్ అస్సలు బాగాలేకుండే గైస్, మస్తు ఇరిటేట్ చేస్తే అన్న నన్ను వెళ్ళిపోమన్నారు అనమాట. నాకు ఇంకా కడుపు నిండిపోయింది, ఫుల్ సాటిస్ఫై అయిపోయి నెక్స్ట్ ప్లేస్ అయితే మాల్కి వెళ్ళిపోతున్నా. అక్కడున్న హెల్పర్స్ని నా సైకో సాటిస్ఫాక్షన్ కోసం ఇరిటేట్ చేయడానికి పోతున్నా. మీరే చూడండి. అన్న డ్రెస్ ఎట్లుంది, ఈ డ్రెస్ ఎట్లుంది, మంచిగా ఉందా? నాకు ఫోటో తీయరా ఒకటి, ఇది తీయండి నా ఫోటో తీయండి జల్లన్నా. ఫస్ట్ ఫోటో తీయండి మీరు, మీకు ఫోటో తీయడం రాదా? మంచిది తీయండి, దించండి మంచిగా ఫోటో దించండి అన్న. ఒక ఫోటోకి ఏమవుతుంది? ఇది ఎట్లుంది? దించండి. మీరు నచ్చినవి తీసుకుంటారు అంటున్నా, ఇప్పుడు నేను పని మీద ఉన్నా కదా. नहीं होना, मैं देख रही. Be kind. It says be kind. मैं देख रही क्या अच्छा है वो. भैया इसमें मेरा फोटो खींचो. बताओ ये मैं ऐसा क्यों डब्बा दिख रही? अच्छा मेरे को क्लिक करो. अच्छा नहीं है वो फोटो, आपको फोटो खींचना नहीं आती क्या? क्या अच्छा है भैया, अच्छे से क्लिक करो. ऐसा उतना ऊपर क्यों, बीच में रखो. ऐसा करो फोन, ऐसा नीचे करो भैया. हाँ बताओ. अच्छा नहीं है भैया, आप अच्छे से क्लिक करो. ये कलर अच्छा नहीं है भैया, मुझे ये होना अच्छा नहीं है. और एक ले लो. मेरा चेहरा क्यों दिख रहा? मेरा चेहरा नहीं दिखना. अच्छा नहीं है भैया, अच्छा क्लिक करो. नीचे इतना स्पेस क्यों आ रहा? और एक ले लो. ओ माय गॉड, मैं आपको तंग कर रही हूँ क्या? बोलो सामने से, तंग कर रही हूँ तो. अब ये कलर में क्लिक करो मुझे. పాపం క్యూట్గా ఫోటో ఇస్తున్నావు, ఎంతసేపు చెప్పినా కూడా. ఎన్ని దించున్నా? 1 2 3 4 5 6 7 లిటరలీ 10 దించున్నా. అయినా చిరాకు వస్తుంది అన్నకి. సో క్యూట్గా ఇట్లనే ఉండాలి అన్న అంటే. అయ్యో ఏదో పెద్ద సైజ్ దొరకడం కూడా పారిపోయినా ఇప్పుడు వస్తా అని చెప్పి. అయ్యా పారిపోయిండు లాల్. గైస్ ఇదైతే ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయింది అనుకుంటున్నా. అన్నైతే పారిపోయిండు. If you like this video, like, share, comment and subscribe. Bye.